హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మూలకనూరులో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. 6 హామీలిచ్చి ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవాలనే మొండి చేయి చూపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2004లో కేవలం 5 మంది ఎంపీలు ఢిల్లీ వెళ్లి 32 పార్టీలను ఒప్పించాయని గుర్తు చేశారు ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్. తెలంగాణ కోసం కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఆలోచిస్తుందని, మిగతా పార్టీలన్నీ తెలంగాణను దోచుకోవడానికే వస్తున్నాయని వారు ఆరోపించారు. తెలంగాణ ప్రజలంతా మరోసారి మోసపోకుండా అప్రమత్తంగా ఉండి కారు గుర్తుకే ఓటేయాలని కోరారు. ఇవాళ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయా? ఎప్పుడు లేనట్టు ఎండలు మండుతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళై బీజేపీ వాళ్ళ అబద్ధాల ప్రచారాలు, మోసపూరిత ప్రసంగాలు విని తెలంగాణ ప్రజల గుండెలు మండుతున్నాయి. ఒకవైపు ఎండలు మండుతున్నాయి, కాంగ్రెస్ వాళ్ళ బీజేపీ వాళ్ళ మోసపూరిత వాగ్దానాలు చూసి ప్రజల గుండెలు మండుతున్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నా? కాంగ్రెస్ వాళ్ళు పోయిన ఎలక్షన్ల ముంగట ఇదే హుస్నాబాద్లా 6 గ్యారంటీలు అని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి మీ కాళ్ళల్లో పట్టుకొని మీ చేతులల్లో మొక్కి ఇగో రాగానే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని డబ్బాలు ఓట్లు వేసుకున్నారు. కానీ ఏం చేసిండ్రు? ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇవాళ 6 గ్యారంటీల్లో ఇచ్చిన ఒక్కటన్నా చక్కగా అమలు చేసిండ్రా? బస్సు తప్ప అంతా తుస్సే. హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని చేసిండ్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ఇచ్చినప్పుడు. ఈ 2వ తారీఖు అయిపోతే 10 ఏళ్ళు. ఇవాళ చంద్రబాబు నాయుడు గిట్ట ఆంధ్రప్రదేశ్ లో గెలిస్తే ఆయన శిష్యులు ఎవరు? వెరీ గుడ్, మీరందరూ పాస్ అవుతారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు తెలుసుకుంటే మళ్ళా హైదరాబాద్ ను 10 ఏళ్లు మళ్ళా ఉమ్మడి రాజధానిగా చేయొచ్చు, లేకపోతే కేంద్ర పాలిత ప్రాంతంగా కూడా మార్చొచ్చు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? నేను రియల్ ఎస్టేట్ చేస్తా, ఫ్లాట్లు అమ్ముకునేటో నేను అదే మైండ్ ఉంటే రేపు ఏమంటాడు? రింగ్ రోడ్ లో పుట్టిన హైదరాబాద్ నాకు ఇవ్వండి, ఈ తెలంగాణ ఎటు పోయినా నాకు పర్వాలేదు. ఈ రైతు బంధు గురించి అడుగుతారు, రైతు బీమా గురించి అడుగుతారు, కళ్యాణ లక్ష్మి గురించి అడుగుతారు, కులం బంగారం అడుగుతారు, నీళ్ళు అడుగుతారు. ఈ కోసం నాకెందుకు? నాకు ఒక హైదరాబాద్ ఉంటే సరిపోతా అనుకునేవాడు ఇవాళ రేవంత్ రెడ్డి.